हरिः ओं श्रीगुरुभ्यो नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीतादः पंचमोऽध्यायः कर्मसन्न्यासयोगः। అమ్మ 5వ అధ్యాయము 24వ శ్లోకం మనం ఈరోజు చెప్పుకుంటున్న విషయం. యో అంతఃసుఖో అంతరారామః తథాంతర్జ్యోతిరేవయః స యోగి బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతో అధిగచ్చతి. యః అంతఃసుఖః అంతరారామ తథా అంతర్జ్యోతిః ఏవ యః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూత అధిగచ్చతి. పద విభజన అంటే చూడండి, ఇక్కడ ఏ పురుషుడు నిశ్చయముగా సమిష్టి అంతరాత్మయందు సుఖించువాడును. ఇక్కడ మనము ముందటి శ్లోకంలో ఏం చెప్పుకున్నాము? ఈ శరీరము శక్నోతి హైవయశోడుం ప్రాక్ శరీర విమోక్షణాత్ అన్న దగ్గర ఈ శరీరము విడువక ముందే అంటే జీవించి ఉండగానే కామక్రోధాలను అదుపులో ఉంచుకోగలిగిన వాడు అతడే నిజమైన సాధకుడు అని ముందటి శ్లోకంలో చెప్పుకుంటే, ఆ సాధన మనలో ఇంకా అలాగే కంటిన్యూ అవ్వాలి అంటే ఎలాగన్నా తెలుసుకోమంటున్నారు ఇక్కడ. ఏ పురుషుడైతే ఈ సాధకుడుగా ఉన్నాడో అలాంటి వాళ్ళు నిశ్చయముగా అంటే అంతఃసుఖగా సమిష్టి అంతరాత్మ యందు సుఖించువాడు. చూడండి, ఇప్పుడు మనము ఇట్లా తెలుసుకున్నవాడు జీవించి ఉండగానే కామక్రోధాలని అదుపులో ఉంచుకోగలిగిన వాడు ఎలాంటి ఆనందాన్ని పొందుతాడు? అంతరాత్మయందు సుఖించువాడు అంటే తనలో తాను సుఖిస్తాడు, ఆత్మయందే రమిస్తున్నాడు. అంతరాత్మ సుఖము అంటే తనకి తెలుసు, విషయాన్ని అర్థం చేసుకొని నేను పరమాత్మని అన్న భావనతో ఆ ఆనందంతోనే అంటే ఇక్కడ ఈ ఆనందంతో ఉండటము సమంజసమే. అంటే బయట విషయాల్లో దూరకుండా ఉంటే, బయట విషయాలు మళ్ళీ ప్రకృతి సంబంధమైన గుణాల్లోకి వెళ్ళిపోతే ఈ ఆనందము ఉండదు, ఈ ఆనందం ఉండదు. అలాంటి ఆనందాన్ని అనుభవిస్తున్నవాడు, ఆత్మయందు రమించేవాడు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఆత్మజ్ఞానము కలవాడు. అంటే ఇక్కడ ఆత్మజ్ఞానము కలవాడు మాత్రమే ఆత్మజ్ఞానంలో రమించగలడు, ఆత్మజ్ఞానంతో ఆనందాన్ని పొందగలడు. అంటే ఇప్పుడు మనము ఆనంద కోశంలోకి వెళ్ళాలి అంటే ఆత్మజ్ఞానమే మనకి అర్థం కావాలి. ఆత్మజ్ఞానం అర్థమైన వాడు మాత్రమే ఆనంద కోశంలో ఆనందించగలడు. అలా మరి అట్టివాడు సచ్చిత్ ఆనందఘనము పరబ్రహ్మాత్మను ఏకీభావ స్థితుడై ఉంటాడు. చూడండి, ఇక్కడ మనకి సత్తు చిత్తు ఆనందం అంటే సత్తు సత్యమైనది, ఎప్పటికీ నిలిచి ఉండేది. చిత్ అంటే నీ లోపల ఆనంద రూపముగా ఉంది. ఇదే మనకి ఆనంద కోసం. ఈ ఆనందంగా అంటే నువ్వు బయట చూస్తున్న విషయాలు, వింటున్న విషయాలు, నీలో నువ్వు అనుభవిస్తున్న విషయం ప్రతిదీ నీకు ఆనందంగానే ఉంటుంది. ప్రతిదీ నీకు ఆనందంగా ఉండాలంటే నువ్వు చూసే దృష్టి, నీ ఆలోచన విధానము ఎంత పాజిటివ్గా ఉండాలి అది ఆలోచించాలి కదా. ఇప్పుడు మనం చూసిన ప్రతి విషయము మనకు ఆనందాన్ని ఇవ్వదు. చాలా విషయాలు మనకు దుఃఖాన్నే ఇస్తున్నాయి, దుఃఖంలోనే పడుతున్నాము, చూసిందల్లా దుఃఖంగానే కనపడుతుంది. మరి ఇక్కడేమో ఈ ఆత్మజ్ఞానం తెలిసిన వాడికి చూసిందల్లా ఆనందంగా కనిపిస్తుంది అంటున్నాడు. చూసిందే మనసును బట్టి చూసిందల్లా నువ్వు ఆనందంగా అనుభూతి చెందమంటున్నాడు. మరి నువ్వు చూసింది ప్రతి ఒక్కదాన్ని ఆనందంగా అనుభూతి చెందాలి అంటే నీకు ఎలాంటి స్థిరత్వం రావాలి? ఇది ఇలాగే ఉంటుంది. నేను మార్చాలని ఎందుకు అనుకోవాలి? చలి ఉంది, ఎక్కువ చలి ఉంది అని నేను ఏడవడం కాదు. చలి ఉంటుంది, దాని సహజము. దానికి కావాల్సింది ఏదన్నా ఉంటే ఏ రగ్గో షర్టరో నేను వేసుకోవడం, నేను ఉండడం, నేను చూసుకోవాలి అంతే. అంతేగాని దాన్ని నిందించడానికి అవకాశము లేదు. మరి ఇప్పుడు ఆనందం ఉన్నట్ట లేనట్ట?
విపరీతమైన ఎండ ఉంది, అది చెట్టు నీడ చూసుకుంటావు, ఇంకోటి ఏదో చూసుకుంటావు, చల్లటి ప్రదేశం ఆలోచిస్తావు, అది నీ ఆలోచనలో ఉంది. అది లేకపోతే అది వదిలేసి ఎండ ఎండ అంటే నువ్వు బయట దాన్ని చూస్తే దుఃఖపడ్డట్టే. నీ లోపల నువ్వు ఆనందించడం, నువ్వు చూసే ప్రతి ఒక్కటి నీకు ఆనందంగానే కనపడాలి అంటే నీ చూసే మనసు, నీ ఆలోచన విధానము, నీ దృష్టి, దీన్ని మార్చుకుంటే నువ్వు ఆనందంగా ఉంటావు. ఇది మార్చుకోకుండా నువ్వు ఆనందంగా ఉండాలంటే ఉండే పని ఎన్నటికీ కాదు. అందుకని ఆత్మజ్ఞానం కలిగిన వాడు చూస్తున్న ప్రతిదీ తన దృష్టికి పాజిటివ్గానే కనిపిస్తుంది. ఆ నెగిటివ్ ఆలోచన, ఆ నెగిటివ్ థింకింగ్ని పూర్తిగా వదిలిపెట్టగలరు. అలాంటి వాళ్ళు మాత్రమే సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ యందు ఏకీస్థితుడై ఉంటాడు అన్నాడు. అంటే ఇక్కడ మరి పరమాత్మతో ఏకీకృతమైనప్పుడు ఇంకా మనకి ఇంకొకటి ఏది లేదు అని చెప్తున్నారు. అలాగే దాన్నే సాంఖ్యయోగి అని అంటున్నారు. నిర్వాణ పరమపదమును పొందును అంటే ఇట్లాంటి సాంఖ్యయోగి అంటే మళ్ళీ ఏదో అనుకోకండి, జ్ఞానము తెలిసిన యోగి. ఈ జ్ఞానాన్ని పొందిన, సాంఖ్యమన్నా జ్ఞానమన్నా ఒకటే, ఈ జ్ఞానాన్ని పొందిన యోగి ఏమవుతాడంటే పరమపదమును పొందును. చూడండి, ఈ పరమపదాన్ని పొందడానికి మొత్తం నీకు ఎలా కనిపించాలి, ప్రపంచం అంతా కూడా ఆనందమయంగానే ఉండాలి. మళ్ళీ ఎక్కడైనా పరమపద సోపానం అని మనం ఒక ఆట ఆడుకుంటూ ఉంటాం, వైకుంఠపల్లి. మరి నువ్వు అంత చివరి దాకా వెళ్ళి లాస్ట్ పాము నోట్లో పడకుండా ఉండాలి అంటే అక్కడ పడే పందెం దాయం ఏం పడాలి, ఒకటా రెండో పడాలి కదా. అది పడిందంటే మళ్ళీ పాము నోట్లో పడి కిందికి వచ్చేస్తున్నావు. పడవలసిన పందెం పడితేనే నువ్వు ఆ సోపాన్ని అధిరోధిస్తున్నావు. మరి అలా తెలిసిన వాడు నువ్వు మళ్ళీ జారిపోకుండా ఉండాలి, పాము నోట్లో పడకుండా ఉండాలి అంటే ఈ ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలని జాగ్రత్తగా ఆలోచించాలి. వాటిని చూసి నువ్వు ఆనందాన్నే పడాలి. అంతేగాని ప్రతిదీ నాకు దుఃఖమే, నేను ఇంకా ఈ పందెం పడిద్దా పడదా, నేను పావు నోట్లో పడతానని ఆలోచన ఉండకూడదు. చూసిందంతా ఆనందంగానే నీకు కనిపించగలగాలి. అలాంటి పరమ పదాన్ని అప్పుడే నువ్వు చేరగలవు అని చెప్తున్నారు. ఓకే, హరి ఓం.